ఇంకా ఫాలో కొట్టలేదేంట్రా నువ్వు? ఒకవేళ ఫాలో కొట్టుంటే చియర్స్. ఓకే. లెట్స్ గో టు జోన్ 5 ఆఫ్ రాంతంబో టైగర్ సఫారీ. జోన్ 10 వీడియో చూడకపోయుంటే నా ప్రీవియస్ రీల్ చూసేయండి. మనకి పెద్ద ఫోటోగ్రాఫర్ అని ఒకటింగ్‌లెండి. మళ్ళీ కళ్ళకి ఆ సన్ గ్లాస్ ఒకటి. మన దగ్గర ఉండేది అదొక్కటిలే. మనమే కాదు జనాలందరూ అలానే ఉన్నారక్కడ. ఈయన పేరు రమేష్ జీ. అసలు ఎక్స్‌ట్రార్డినరీ గైడ్ ఆయన. ఈయన గాని గైడ్‌గా వచ్చాడంటే సఫారీలో మీ లక్ అనే చెప్పాలి. మనమేదో రోజు సఫారీలకెళ్ళేలాగా టోపీ ఒకటేసుకొని, సన్ గ్లాసెస్ ఏసుకొని అసలు వెతకడం మొదలుపెట్టాం. హంటింగే. ఆల్రెడీ జోన్ 10 టైగర్ సఫారీలో టైగర్ కనిపించలేదు అని బాధలో ఉంటే, ఈ ఫారినర్స్ ప్రతి చిన్న జంతువు దగ్గర ఆఖరి కోతి దగ్గర కూడా క్యాన్తర్ ఆపిచ్చి ఫోటోలు తీసుకుంటా ఉనిన్నారు. సరేలే పొద్దున్న సఫారీలో కోతి కూడా కనిపించలేదు అనుకునేసరికి ఒక మైండ్ బ్లోయింగ్ సీనరీ ఇది మాత్రం. ఆ కలర్స్, ఆ వ్యూ చూడాల్సినది. సర్లే ఈ క్రొకడైల్ వచ్చి ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చిందనమాట. అంతలో ఏంటబ్బా 10 క్యాన్సర్లు ఆగిపోయినాయి మన ముందర అని చెప్పి అందరూ క్యాన్సర్లో నిల్చుకొని ఉంటే మనం క్యాన్సర్ సీట్ పైన నిల్చున్నాం. వస్తుంది చూడండి, అట్టే చూడండి. అదిగోండి ఆ నవ్వు, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆనందం. నేను సింహాన్ని చూశాను రామ్ అనేలాగా. ది మోస్ట్ బ్యూటిఫుల్, మై మోస్ట్ ఫేవరెట్ యానిమల్, దేర్ ఇట్ వాస్ టైగ్రెస్ సిద్ధి. ఓ మై గాడ్, ఐ జస్ట్ సా ఇట్. ఆ మొమెంట్లో నా ఎమోషన్స్ అసలు దట్ వాజ్ వన్ అమేజింగ్ ఫీలింగ్ ఐ హ్యాడ్. ఒక టైగర్ని ఫారెస్ట్లోకి వెళ్ళి సఫారీలో ఓపెన్ క్యాంతర్లో మనమేనా ఇంత ధైర్యం చేసింది. అసలు ఆ ఫేస్లో ఆనందం చూడండి, బయటకు రాలేకపోయా. ఒక 2 days నేను ఆ ఎక్సైట్మెంట్లోనే ఉండిపోయా. మీకు కూడా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా ఒక్క అడ్వెంచరస్ టైగర్ సఫారీ కన్నా వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.